హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. అందుకే మరో కొత్త వీడియోతో ఈరోజు మీ ముందున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంట్లోనే ఓవెన్ లేకుండా అలాగే ఈస్ట్ కూడా లేకుండా క్రంచీ అండ్ సాఫ్ట్ అండ్ చీజీ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. నాకైతే ఈ 2 కప్స్ మైదా పిండితో 2 మీడియం సైజు పిజ్జాలు అనేవి రెడీ అవుతాయి. మీరు క్వాంటిటీ పెంచుకొని ఇంకాస్త ఎక్కువ కావాలనుకుంటే కనుక క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీనిలో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కలుపుకోవడం కోసం 1 కప్పుతో పెరుగు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు పెరుగుకు బదులు మజ్జిగలాగా చేసుకొని కూడా కలుపుకోవచ్చు. పిండి అనేది దగ్గరగా అయ్యేంత వరకు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. లాస్ట్కి వచ్చేసి మీకు పిండి దగ్గర పడిన తర్వాత కొద్దిగా కావాలనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. లేదు అంటే పెరుగుని మజ్జిగగా చేసుకొని వేసుకొని కలుపుకుంటే కనుక సరిపోతుంది. ఈ పిండిని చపాతీ పిండిలాగా కాకుండా అలాగే మరీ స్మూత్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను లాస్ట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను. మన చేతికున్న పిండిని పిండి అంటుకోకుండా చేతికి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. స్మూత్ డౌల్ లాగా కలుపుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మైదా పిండిని ఫ్లోర్ మీద వేసుకొని ఈ విధంగా మనం రెడీ చేసుకున్న డౌని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిజ్జా టేస్ట్ అనేది బేస్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ పిజ్జా బేస్ అనేది ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పిజ్జా మేకింగ్లో ఇది మాత్రం ఇంపార్టెంట్ థింగ్ అండి, ప్రెస్సింగ్ అనేది. చాలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని చేసుకోవాలి. మనకైతే డౌ రెడీ అయినట్లే. దీన్ని క్రాక్స్ లేకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బౌల్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ డౌన్ అనేది ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉంచుకోవాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దీనిపైన కాటన్ క్లాత్ లాంటిది ఏదైనా వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అప్పుడే ఇది వచ్చేసి స్మూత్గా తయారయ్యి బేస్ అనేది చాలా బాగుంటుంది. అరగంట తర్వాత చూసారు కదా, చాలా సాఫ్ట్గా పిండి అనేది చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని 2 ఉండలుగా చేసుకొని 2 పార్ట్స్ కింద విడదీసి
రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ ఒక బాల్ లాగా క్రాక్స్ లేకుండా తయారు చేసుకోవాలి. ఈ బేస్ని రెడీ చేసుకోవడం కోసం దీనిపైన కాస్త బొంబాయి రవ్వని వేసుకోవాలండి. సో దీనివల్ల క్రంచీగా ఉంటుంది బేస్ అనేది. ముందుగా కాస్త చేతితో ఒత్తుకుంటూ చిన్నగా రెడీ చేసుకోవాలి. సో దాని తర్వాత చపాతీ కర్రని ఉపయోగించి ఈ విధంగా చేసుకోవాలి చపాతీలాగా. మరీ పల్చగా కాదు, అలాగే దలసరిగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి. నాకైతే ఈ పిండితో 2 మీడియం సైజ్ పిజ్జాలు అనేవి రెడీ అయ్యాయి. మీకు కనుక ఎక్కువ కావాలనుకున్నా, లేదంటే పిజ్జా అనేది పెద్దగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా మీరు కాస్త క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన క్వాంటిటీ కన్నా కాస్త పెంచుకుంటూ ఉంటే సరిపోతుంది. సో చూసారుగా, దీన్ని అయితే మరీ పలుచగా కాకుండా మరీ దలసరిగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఏ ప్లేట్ అయితే మీరు స్టవ్ మీద పెట్టాలనుకుంటున్నారో అలాగా ఆ బేస్ ప్రకారం ఈ విధంగా తీసుకొని మధ్యలో వేళ్ళతో ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఆ ప్లేట్ సైజ్ కన్నా కొద్దిగా ఎక్కువగా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఫోర్క్తో మధ్యలో ఈ విధంగా డాట్స్ లాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో దాన్ని కాస్త తడి చేసి తడితో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే కనుక దానికి అతుక్కొని, మైదా పిండి కాబట్టి అతుక్కొని ఈ విధంగా ఉంటుంది. సో చూసారుగా, బయట పిజ్జా హట్లో వాటిల్లో ఎలా చేస్తారో అలాగే ఉంది చూడడానికైతే. ఇప్పుడు వచ్చేసి దీనిపైన డెకరేషన్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఈ విధంగా పిజ్జా బేస్ అనేది వేసుకొని ఓన్లీ కింద మాత్రమే కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. రివర్స్ తిప్పకుండా ఓన్లీ కింద మాత్రమే చూసుకోవాలి. బాగా బేక్ అయ్యేలాగా చూసుకోవాలి. మీకు పిజ్జా కనుక క్రంచీగా కావాలనుకుంటే ఇంకాస్త సేపు ఎక్కువగా బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి క్రంచీగా ఉంటుంది. కింద వచ్చేసి దీనిపైన ఇప్పుడు పిజ్జా సాస్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ పిజ్జా సాస్ ఎలా తయారు చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి దీనిపైన రెడ్ చిల్లీ సాస్ అలాగే టమాటా సాస్ కూడా అప్లై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. టమాటా సాస్ కావాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. ఇప్పుడు వచ్చేసి దీని మీద మోజరెల్లా చీజ్ ఉంటుంది కదా, అది కానీ లేదంటే చీజ్ అనేది గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇదైతే కొద్దిగా ఎక్కువగా చీజీగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. దీనిపైన అయితే ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. తర్వాత క్యాప్సికమ్, మీరు క్యాప్సికంలో గ్రీన్ అండ్ ఎల్లో కూడా ఉంటుంది కదా, వాటిని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ ముక్కలు అలాగే టమాటాలను కూడా స్లైసెస్గా కట్ చేసి ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి మీకు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఆలివ్స్ అండి. మీకు డ్రైడ్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ దొరికితే కనుక వాటిని పెట్టుకోవచ్చు. నాకైతే ఇవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిని ప్రిఫర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మోజరెల్లా చీజ్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. చీజ్ తక్కువగా తినే వాళ్ళు అయితే కనుక ఈ విధంగా వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దానిపైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని సైడ్స్ ఉన్నాయి కదండి, వీటిని బ్రష్తో ఆయిల్ ఫుల్గా అప్లై చేసుకోవాలి బ్రష్తో. ఇప్పుడు వచ్చేసి ఒక వెడల్పాటి దళసరి ప్యాన్ ఒకటి తీసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్టాండ్ కానీ లేదంటే చిన్న బౌల్ కానీ పెట్టుకొని కాసేపు హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా రెడీ చేసుకున్న పిజ్జా బేస్ని ఈ విధంగా పెట్టుకోవాలండి.
చూసారుగా, చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి దీనిపైన మూత పెట్టి ఒక ½ అవర్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. సో నాకైతే ఈ బౌల్కి గ్లాస్కి పైన హోల్ ఉంది కదా, సో దాన్ని కూడా కవర్ చేయడం కోసం జస్ట్ లైట్గా మైదా పిండి అనేది అప్లై చేస్తా. గాలి అనేది బయటకు రాకుండా ఈ విధంగా క్లోజ్గా ఉన్న మూతను ఒకటి పెట్టుకోవాలి. ½ అవర్ వరకు చేశారు కదా, చీజ్ అనేది స్ప్రెడ్ అయ్యి మొత్తం ముక్కలు అనేవి బాగా ఉడికి చాలా బాగున్నాయి. చీజ్ తక్కువ కనుక కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది క్రంచీ పిజ్జా అండి. నెక్స్ట్ వచ్చేసి మనం సాఫ్ట్ అండ్ చీజీ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం ఇదే ప్రాసెస్లో. ఇదైతే చూసారుగా స్పైసీ అండ్ క్రంచీ పిజ్జా. ఇప్పుడు వచ్చేసి సేమ్ అదే ప్రాసెస్లో బేస్ అనేది చేసుకొని ఈ విధంగా వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో ఫోర్క్తో కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా సైడ్స్ అనేవి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి బేస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. అలాగే చీజ్ కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీనిపైన పిజ్జా సాస్ అనేది అప్లై చేసుకోవాలండి. ప్రాసెస్ అంతా అదే, కాకపోతే మనం ఓన్లీ బేస్ తయారు చేసి మనం హీట్ చేసాం కదా, బేక్ చేసాం కదా బేస్ అనేది, పిజ్జా బేస్. అలా కాకుండా ఇది డైరెక్ట్గా అప్లై చేసి ఇవన్నీ స్టవ్ మీద పెట్టుకుంటే కనుక సాఫ్ట్గా వస్తుంది. బేస్ అనేది క్రంచీగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది. సో ఈ రెండిట్లో మీకు ఏది బాగుందనుకుంటే కనుక అది తయారు చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు టమాటా సాస్ అలాగే చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా చీజ్ వచ్చేసి కాస్త ఎక్స్ట్రాగా వేసుకోవాలి. దీనిపైన అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే టమాటా స్లైసెస్, ఆనియన్ స్లైసెస్, క్యారెట్ అలాగే క్యాప్సికమ్ స్లైసెస్ని కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పన్నీర్ని, మీకున్న వెజిటేబుల్స్ ఏదైనా కావాలనుకుంటే కనుక వాటిని కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్న వాటిని వేసుకొని చేసుకోవచ్చు. చూసారుగా, ఇలా అయితే డెకరేట్ చేసుకొని దీనిపైన కూడా చీజ్ అనేది ఎక్కువ వేసుకోవాలి. మొజరెల్లా చీజ్ అనేది, ఈ చీజ్ కనుక వేసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ డామినోస్లో వాటిలో తింటాం కదండి, ఆ పిజ్జా అన్న ఇది వస్తుంది. పిజ్జా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే ఇప్పుడు దీన్ని ఆల్రెడీ హీట్ అయి ఉన్న ప్యాన్ ఉంటుంది కదా, వాటిలో పెట్టి సైడ్స్ అనేది ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు దీనిపైన ఆరిగానో కూడా వేసుకోవచ్చండి. నాకైతే అందుబాటులో లేదు కాబట్టి వేయలేదు. మీకు దొరికితే కనుక ఆరిగానో కూడా వేసుకోవచ్చు. దానివల్ల కూడా పిజ్జా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, బయట దొరికిన వాటిల్లో ఉంటుంది. సో చూసారు కదా, ఇదే సెకండ్ మెథడ్. ఫస్ట్ అయితే క్రంచీగా కావాలి కాబట్టి బేస్ అనేది కాసేపు హీట్ చేసుకొని బేక్ చేసాం. సో ఇదైతే డైరెక్ట్గా అప్లై చేసి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది, సాఫ్ట్గా వస్తుంది బేస్ అనేది. అలాగే చీజ్ కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. చూసారుగా, ఇందాకటి దానికి ఇప్పటికి తేడా అనేది సాఫ్ట్గా ఉంది. సైడ్స్ అనేది మొత్తం లోపల కింద బేస్ అనేది. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.